ములక్కాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది పోషకాల గని. దీనిని ఈరోజు స్పెషల్‌గా మోడీ గారు చేసుకునే ఒక స్పెషల్ డిష్ అయితే 2 రకాల వంటలు చేసి చూపిస్తాను. మునగకాయలో మనకి విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి ఉంటుంది. దాంతో పాటు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఉంటుంది. మన ఎముకలను గట్టిపరచడంతో పాటు గుండెలోని కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది ఈ మునక్కాయ. ముందుగా మునక్కాయలను కట్ చేసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసేసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత కొద్దిగా ఒక పావు స్పూను ఉప్పు అయితే యాడ్ చేసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటించుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడుకునివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలో సాల్ట్, నూనె యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు మనకి ఈ మునక్కాయలు అయితే చక్కగా ఉడికిపోయినవి. దీనిలో నేను మీల్ మేకర్ కూడా యాడ్ చేసి ఉడికించుకున్నాను. వాటిని పక్కకు తీసేసుకొని ఈ మునక్కాయలని చక్కగా మ్యాష్ చేసుకొని గుజ్జు అయితే చక్కగా నీట్‌గా తీసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీనిలో ఉన్న గుజ్జు మొత్తం చక్కగా స్ట్రెయినర్‌తో వడకట్టుకుంటారు. మీ ఇష్టం ఎలాగైనా. నీట్‌గా గుజ్జంతా కూడా ఇలాగా కలుపుకుంటూ తీసేసుకున్నారంటే మొత్తం దానిలో ఉన్న గుజ్జు అంతా వస్తుంది. ఇప్పుడు ఆ గుజ్జుని గోధుమ పిండి పెట్టుకున్నాం కదా మనం ఆయిల్ వేసుకొని దానిలో వేసుకొని సరిపడినంత గుజ్జు అయితే వేసుకొని చక్కగా కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకొని నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. ఈలోపు మనకి ఈ పిండి నానుతూ ఉండగా ఒక మీడియం సైజు పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. అది ఆనియన్ కట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక స్పూన్ కొద్దిగా ఆయిల్‌తోనే చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత అవి ఆయిల్ కాగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి కలిపేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అంతా బాగా మగ్గిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని ఒక 5, 6 ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా రుచికి సరిపడినంత ఒక అర స్పూను నేను వండే కూరకి క్వాంటిటీకి సరిపోతుంది. మీరు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5, 10 నిమిషాల పాటు ముక్క అంతా మగ్గిపోయే వరకు ములక్కాయ, టమాటా మగ్గిపోయే వరకు కూడా చక్కగా మగ్గిపోనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ములక్కాడల్లో వేసుకొని మీల్ మేకర్ లేదా సోయా సాస్ అవి వేసేసుకొని కొద్దిగా పసుపు, కొంచెమంత కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని మనం ములక గుజ్జు ఇంకా మిగిలింది కదండి ఇందాక పిండిలో కలుపుకోగా మిగిలింది దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం తీసేసుకుని ఆ గుజ్జులో పిప్పిలోనిది గుజ్జు అంతా తీసుకొని దీనిలో వేసేసుకున్నారు అంటే మనకి ములక్కాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము ముందుగా మునగ గుజ్జు వేసుకొని చపాతీలు చేసుకున్నాం కదా అది చక్కగా ఇలాగ చపాతీలాగా చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చపాతీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇది మోడీ గారి స్పెషల్ చపాతీ అండి. ఎముకలు పుష్టి కోసం, ఎముక గట్టిపడటానికి, ఎటువంటి రోగాలు రాకుండా మనకి చాలా మునగ అనేది ఔషధాల గని. ఆ ఔషధాలన్నీ కూడా మన బాడీకి ఉపయోగపడి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయింది. మునగ కాడలు మీల్ మేకర్ కర్రీ. ఈలోపు చపాతీ అయితే మనము కాల్చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ముందుగా పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్న చపాతీల్ని ఇలా చపాతీలు చేసుకున్నాం కదా కాల్చేసుకుని చక్కగా టర్న్ చేసుకుంటూ అటు ఇటు ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు. లైట్‌గా ఆయిల్ వేసుకుంటూ కలిపేసుకొని ఏం చేసుకున్నారు అంటే చక్కగా రెడీ అయిపోతుంది మనకి చపాతీ. ఆ తర్వాత ఆ కర్రీ పెట్టుకొని తీసుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.